సోమిరెడ్డి ఎమ్మెల్యే రోజా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ పాదయాత్ర అటర్ ఫ్లాప్ అయింది అని సోమిరెడ్డి విమర్శించగా 5 సార్లు ఓడిపోయిన వారికి జనబలం ఏం తెలుసని రోజా ఫైర్ అయ్యారు. మీరు 2.5 సంవత్సరం చట్టసభలో అడుగు పెట్టకుండా జీతాలు తీసుకుంటారు. మీరా ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడేది? ఎక్కడ హక్కు ఉంది మీకు అంటా నేను. అల్టిమేట్గా అంతిమ సభ అటర్ ఫ్లాప్. మీరు దెబ్బతిన్నారు. మీ సభ విఫలమైంది, ఫెయిల్ అయింది. మీ మాటల తీరు ఈ రాష్ట్రంలో ఉండే రైతులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వైట్ పేపర్ శ్వేతపత్రాలు రిలీజ్ చేశాం. దమ్ముంటే ఆ పత్రాల్లో మేము ఇచ్చిన తప్పుడు లెక్కలుంటే బయట పెట్టండి. ఊరికే ఎవరో దోనబోయే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడబాకండి. మీరు ప్రతిపక్ష నాయకుడు అనే సంగతి మర్చిపోబాకండి. నిజంగా సోమిరెడ్డి లాంటి వాళ్ళు నిన్న గనక మీటింగ్కి వచ్చింటే కిందేసి తొక్కుంటారు. అంత జనం విసిగేస్తే రాలని జనం. 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి అయితే అర్థం కాదు. పాస్ అయిన వాడికి ఎవడైనా మినిస్టర్ ఇస్తాడు, కానీ ఫెయిల్ అయిన వాడిని నెత్తిన పెట్టుకున్నాడు అంటే మరి ప్రజలు చీకొట్టిన వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాడనేది మనం అర్థం చేసుకోవాలి. అసెంబ్లీకి రారు కానీ జీతాలు తీసుకోవడానికి సిగ్గులేదా అని నేను సూటిగా చెప్తున్నాను సోమిరెడ్డికి. 5 సార్లు ఓడిపోయిన నీకు మంత్రి పదవి తీసుకోవడానికి సిగ్గులేదా? మంత్రిగా జీతం తీసుకోవడానికి సిగ్గులేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఆయన మంత్రులు వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే చాలా మంది నవ్వుతున్నారు. కాబట్టి మనం మాట్లాడే మాటలకి చేసే పనులకి పొంతన ఉందా అనేది ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి.